జీవత్మనేసి నామం తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ యొక్క దినం ఫాదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా మరి జరుపుకుంటున్న తరుణంలో పరిశుద్ధ వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనం ప్రోత్సహించాలని నేను దేవుని ఆకర్షణ తనం బట్టి నేను ఈ వీడియో ద్వారా ముందుకు వస్తూ ఉన్నా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ఈ రీతిగా రాయబడింది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథంలో తండ్రి నోవహు గురించి కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మరి ఈ యొక్క దినం ప్రత్యేకంగా జూన్ 3వ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మరి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో ఇది 1972లో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి డిక్లేర్ చేయడం జరిగింది. అతను ఎప్పుడైతే 3వ ఆదివారము జూన్ నెలలో ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి తరుణము. ఈ సమయాన మరి ప్రపంచంలో చూసినట్లయితే ఈ యొక్క సమయాన అందరూ కూడా తండ్రిని సన్మానిస్తూ పూజిస్తూ వారు కలిగినటువంటి దాని బిడ్డలు తండ్రిని గిఫ్ట్ ద్వారా ఆనందపరుస్తూ సంతోషపరుస్తూ ఉంటారు. మరి ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంది, ఏంటో తెలుసా అండి? ఫాదర్స్ ఆర్ సెంట్ బై గాడ్ టు దిస్ వరల్డ్ యాజ్ ఏంజెల్స్. ఏంటంటే పరలోకం నుండి పంపబడినటువంటి దేవదూతలు అంట తండ్రులు. ఎంత చక్కని మాట అండి! అది దేవుడి ఈ లోకంలో దూతలుగా తండ్రుల్ని పరిగణిస్తూ వారి సంరక్షణ కాపుదలుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇంగ్లీష్ లో మరొక సామెత కూడా ఉందండి, ప్రోవర్బ్ ఏంటంటే ఏ ఫాదర్ ఇస్ మోర్ దాన్ 100 స్కూల్ మాస్టర్స్. అంటే ఒక 100 గురువుల కంటే తన తండ్రి చాలా ముఖ్యుడిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక భూమి మీద ఉన్నటువంటి ఒక జీవి గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ జీవి ఏంటో తెలుసండి? క్యాట్ ఫిష్. ఈ క్యాట్ ఫిష్ ఏం చేస్తుందో తెలుసండి? ఆడచేప గుడ్లు పెట్టేసిన వెంటనే ఈ మగ చేప ఏం చేస్తుందంటే ఆ గుడ్లు నోట్లో పెట్టుకొని అవి కొన్ని వారాల పాటు ఆహారం తీసుకోకుండా ఆ గుడ్డు పగిలి పిల్లలుగా వచ్చేంత వరకు కూడా ఆ కొన్ని నెలలు ఆహారం తీసుకోకుండా తండ్రి బాధ్యతను అక్కడ కనపరుస్తూ ఉంటది. ఎంత గొప్ప విషయం చూడండి. మరి ఈ యొక్క సమయాన్ని దేవుని యొక్క బిడ్డలుగా మనకు కలిగినటువంటి తండ్రిని మనం ఏ రీతిగా సన్మానిస్తూ ఉన్నాం. మనం కొన్నిసార్లు పెడచోటు పెడుతూ ఉంటాం. నీకేం తెలుసులే నాన్న, నువ్వు అవుట్డేటెడ్, లేకపోతే వారి గురించి రకరకాల మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు మిమ్మల్ని నన్ను ఇంత రీతిగా మన తల్లిదండ్రులు పెంచి గొప్ప చేశారంటే మనం ఎంతవరకు కనపరుస్తున్నాం ఒకసారి పరిశీలించుకుందాం. మరి ఈ యొక్క దినాన్న నోవహు గురించి 3 విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే నోవహు చాలా ఒక మాట రాయబడింది. 7వ చివరిలో ఏమన్నా తెలుసండి? నీతికి వారసుడాయను. మరి నోవహు గురించి చూసినట్లయితే అక్కడ తన యొక్క రక్షణ కోసము లేకపోతే కుటుంబం కోసం ఒక వాటను సిద్ధపరుచున్నాడు. మొట్టమొదటి విషయం చూసినట్లయితే నోవహు తండ్రిలో ఉన్నటువంటి లక్షణాలు. ద ఫస్ట్ వన్, ఏ కన్సిస్టెంట్ ఎఫర్ట్, ఒక స్థిరమైనటువంటి కృషి. ఏంటి ఆ స్థిరమైనటువంటి కృషి? మరి యెహోవా దేవుడు నోవహుకు చెప్పి ఉన్నాడు. ఆ నోవహుకు ఏమని చెప్పి ఉన్నాడంటే ఆ వాడను సిద్ధపరచు. 120 సంవత్సరాలు కష్టపడ్డాడు. 120 సంవత్సరాలు పీచు అక్కడ చెప్తానే ఉన్నాడు, జలప్రళయం వస్తుంది, అందరూ సిద్ధపడాలి. ఈ మాటను ఎప్పుడైతే ప్రజలు వింటూ ఉన్నారో వాళ్ళు ఉన్నారు, పిచ్చివాడు వృద్ధుడికి ఏమైంది అని ఎగతాళి చేశారు. కానీ దేవుడు చెప్పిన మాటకి విధేయత కలిగి, దేవుడు చెప్పిన మాటకి లోబడి, దేవుడు చెప్పిన మాటకు తూచ తప్పకుండా తను ఏదైతే ఉద్దేశించాడు దేవుడు ఆ పనిలో ఆ లక్ష్యం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి అక్కడ చూసినట్లయితే స్థిరమైనటువంటి కృషి ప్రయత్నం, ఈ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఏంటంటే అందరూ కూడా అక్కడ ఏంటంటే ప్రయత్నం చేసి ఉన్నారు. నోవహుతో పాటు ఆ కుటుంబం కూడా సహకరించింది. ఈరోజు మరి తండ్రి చెప్పే మాటకి ఒక భార్యగా బిడ్డలుగా మనం ఎంతవరకు ఏకీభవిస్తే తండ్రి ఆలోచనలకు తండ్రి యొక్క ఉద్దేశాలకు మనం ఎంతవరకు ఏకీభవిస్తాం పరిశీలించుకుందాం. మరి నోవహు జీవితంలో ఆ కుటుంబం కూడా రక్షింపబడేటువంటి ఆ రక్షణ వాడను సిద్ధపరచుకోవడానికి దేవుడు వారికి ఇచ్చాడు. వారినే కాదు, మరి ఆ భూమి మీద ప్రతి జలరాశులు ప్రతి జంతువుని భూమి పాకే ప్రతి
జీవితాన్ని కూడా జతలుగా అక్కడ దేవుడు ఏర్పడటం లేకపోతే సంకల్పము అందులోకి రావడం దేవుడు చూపించున్నాడు. ఈరోజు మరి నోవహు యొక్క జీవితంలో చూసినట్లయితే అక్కడ కృషిని మనం చూస్తూ ఉంటాం. మరి రెండోదిగా చూసినట్లయితే ఏ కంబైన్డ్ ఎఫర్ట్, కలిసినటువంటి వాళ్ళందరూ కృషి చేసే ప్రయత్నం, ఆ కుటుంబం అందరూ కూడా ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ వర్క్ టుగెదర్, వాళ్ళందరూ కలిసి అక్కడ ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పని ఏంటంటే వారిని సుఖపరచుట. మరి నోవహు ఎంత గొప్ప వ్యక్తి చూడండి, దేవుని యొక్క మాటకి విధేయత కలిగి చెప్పినటువంటి పని, జలప్రలయం వస్తున్న 40 దినాలు రాత్రి పగలు కూడా ఆ వర్షంలో ఆ నీళ్లు ఆ భూమిని అంతా నింపేస్తుంటే వెరివాడ పిచ్చివాడ అని ఎగ్జామ్ చేసుకున్నప్పటికీ దేవుని యొక్క సంకల్పాన్ని మాత్రమే చూసినటువంటి నోవహు ఆ పని నిమగ్నమై ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు తండ్రి ఒక పనిలో బాధ్యతలో పిల్లలకి ఇచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా చేసినప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం రక్షింపబడుతుంది, ఆ కుటుంబం దేవుని వెలుగులో ఉంటారండి. రోజు మరి వాక్యం ద్వారా నోవహును మాదిరిగా తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ లోకంలో చూసినట్లయితే ఒక త్యాగశీలిని నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఒక కుమారుడు ఏం చేస్తాడు తెలుసండి, తండ్రి మాటను కాదనేసి ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఇష్టానుసారంగా జీవించి తను చేసినటువంటి ఒక నరహత్య, ఒక చంపేయడం ద్వారా ఆ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఎంత గొప్ప విషయం తెలుసండి, ఆ తండ్రి న్యాయమూర్తి అయి కుమారుడు ఆ బోధలో ఎదురుగా ఉండి వీళ్ళని అందరూ అనుకుంటున్నారు తండ్రి న్యాయమూర్తి కదా, కొడుకుని ఏం చేస్తారో ఈ నరహత్య చేశాడు అనేటువంటి చూస్తే అక్కడ తండ్రి ప్రేమ ఉంది, అక్కడ తండ్రి త్యాగం ఉంది. కానీ అక్కడ అధికారానికి లేకపోతే ఆ చట్టానికి లోబడిన తండ్రి ఏం చేశారు తెలుసండి, ఈ నరహత్య చేసిన కొడుకుని ఉరి తీసేయండి అనేటువంటి రూల్ పాస్ చేస్తున్నారు. అంత షాక్ అయిపోయారు. ఏంటి సొంత కొడుకుని అక్కడ చంపేమని రూల్ పాస్ చేశాడేంటి ఆ న్యాయమూర్తి అనుకున్నారు. కానీ తండ్రి ప్రేమ త్యాగం ఏంటంటే ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక మంచివాడిగా కలిసికట్టుగా కుటుంబంతో కూడా కుటుంబం తీర్చిదిద్ది శిక్షణలో పెంచాలని, కానీ ఆ తండ్రి మాటని కాదని ఇష్టానుసారంగా జీవించి ఆ నరహత్యకు పాల్పడ్డాడు. కొడుకు ఆ దినం వచ్చింది, ఆ ఉరి తీసేటువంటి సమయం వచ్చినప్పుడు తండ్రి ఏం చేశారు తెలుసా, అందరికంటే ముందు ఆ జైలుకి వెళ్ళి ఆ వస్త్రం ఏం చేశారు తెలుసా అండి, ఎవరికి కనిపించుకొని వచ్చి ఆ వస్త్రాలన్నీ కూడా తీసేసి కొడుకేసి, నాన్న ఈ వస్త్రాలు నేను వేసుకుంటాను, నువ్వు వెళ్ళిపోయి వస్త్రాలతో నేను ఎవరు గుర్తుపట్టాలని చెప్పేసి ఏం చేస్తారు తెలుసా అండి, ఒక జీవితాన్ని ఇస్తారు. ఎంత త్యాగం అండి. ఆ తండ్రి ఒక వస్త్రంతో వచ్చి కొడుకుకి ఏం చేస్తాడంటే ఈ వస్త్రాలను తొడుకు వెళ్ళిపోనానని ఎవరు గుర్తుపట్టరు. అప్పుడు తెల్లారి లేసింది అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా అండి, ఆ కుమారుడిని గుర్తు తీస్తారు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత త్యాగం అండి. రోజు యేసుక్రీస్తు నీ నా కోసం కూడా శిలువలో మరణించి పాపను విముక్తి చేయడానికి వచ్చిన తరుణము ఆ త్యాగం అండి. మరి ఇక్కడ చూసినట్లయితే మరి నోవహు యొక్క జీవితంలో కుటుంబం అంతా కూడా కలిసికట్టుగా ఉండి అక్కడ ఆ పని ద్వారా అక్కడ వారు ఏం చేశారు తెలుసా అండి, కంబైన్డ్ ఎఫర్ట్, కలిసి అందరూ కూడా పని చేయడం ద్వారా ఆ పని పూర్తి చేయగలిగారు. ఈరోజు మరి దేవుని బిడ్డలుగా మనం కూడా ఎంతవరకు దేవుని మాట వింటున్నాం సరాలు. మన పరమ తండ్రి నిన్ను నన్ను సృష్టించి ఉన్నాడు, ఆయన ఈ సృష్టి కారకుడు, ఆయన ఈ సృష్టి ఏదైనటువంటి వాడు. ఈరోజు తండ్రి కుటుంబానికి యజమానుడు, ఆయన మాటతోటి ఈ యొక్క కుటుంబాలు లేకపోతే ఇవన్నీ నడబడుతూ ఉన్నాయి. మరొక విషయం కూడా నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే ఈ లోకంలో తండ్రిని మనము సన్మానించాలండి. ఈరోజు చాలా మంది తండ్రిని చులకనగాను లేకపోతే ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే మన తండ్రి ఎంతో కష్టపడి, ఈరోజు నేను కూడా చిన్న సాక్షి చెప్పాలి. ఏంటో తెలుసా అండి, మా నాన్నగారు ఎంతో ప్రార్థన పడు, ఆయన రాత్రానికి పగలక మా గురించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. నాన్నగారి సేవకులు ఆయన ఏంటంటున్నారంటే లోకం మీకు ఆస్తి కానీ లేకపోతే ఏదో సిరి సంపద ఇస్తాను కాదు, కానీ ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏంటో తెలిసిన బైబిల్. ఆయన చెప్తా ఉన్నాడు, ఈ బైబిల్ నీ జీవితానికి మార్గం, ఈ బైబిల్ నీకు నేను ఇచ్చేటువంటి గొప్ప విలువైన బహుమతి. అది ఈరోజు ఆ బహుమానం ద్వారా నేను ఈరోజు ముందు కనిపిస్తూ ఉన్నాను. మరి అదనాడు నేను కుర్రవాడిగా లేకపోతే ఎక్స్ట్రా ఉన్నప్పుడు నేను నాకు అక్కడ ఆలోచనలు ఉన్నాయి, కానీ దేవుడు పట్టుకుని ఈరోజు సాక్షిగా నిలబడ్డాడు. ఆయన నేను ఎక్కడికి వెళ్ళా కూడా ప్రార్థన చేస్తాను తిరిగి వచ్చినంత వరకు. అది తండ్రి ప్రేమ అండి. కొన్నిసార్లు మనము మన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తున్నాం. ఒకసారి నేను ఏం చేశానంటే నార్మల్గా ఫోన్ చేస్తూ ఉంటాను, చేస్తూ ఉన్నప్పుడు ఒక దినం ఫోన్ చేయలేదు. అప్పుడు తల్లిదండ్రులు అంతా కంగారు పడ్డారు, ఏమైపోయాడు లేకపోతే ఏంటి పని. మనం అనుకుంటాం వారికి
డబ్బులు ఇస్తే లేకపోతే లక్షలు ఇస్తే వాళ్ళు తృప్తిగా ఉంటారు. కానీ అది ఎంత మాత్రం కాదండి. 24 గంటలు మనం కనీసం కొద్ది నిమిషాలు మనం కలిగినటువంటి తండ్రి తల్లితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు తెలుసండి. అది మనకు వాళ్ళు బిడ్డలుగా అదే మన రెండు కోరుకుంటారు. అంతేగాని మన ఏదో వాళ్ళకి కూర్చోబెట్టి లేకపోతే అది ఇది కావాల్సిన సౌకర్యాలు ఇచ్చినట్టు మాత్రం సంతోషంగా ఆనందంగా ఉంటారంటే అది పొరపాటండి. ఇక్కడ చివరిగా మనం మూడవ విషయం చూసినట్లయితే నార్మల్ జీవితంలో ఈ కంప్లీట్ ఎఫర్ట్ వాళ్ళందరూ కలిసి కమిట్ అంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా అండి, ఆ పని పూర్తి చేయడానికి వాళ్ళందరూ కూడా కంప్లీట్ హార్ట్ వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్పినటువంటి దాన్ని కమిట్మెంట్ గా తీసుకొని అది ఎలాగైనా చేయాలి అనేటువంటి ప్రయత్నం కృషిలో ఉన్నారు. వారు చేసినటువంటిది ఏంటంటే ఆ పనిలో వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా అండి, దేవుని యొక్క మాటకు లోబడి అక్కడ దాన్ని సాధించడం జరిగింది. నోవహు కుటుంబము మరి రక్షణ వాడిని సిద్ధపరచుకున్నటువంటి నోవహు మరి ఈ రోజు కుటుంబ యజమానుడిగా తండ్రిగా మరి కుటుంబాన్ని నువ్వు బాధ్యత లేకపోతే నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతవరకు న్యాయం చేస్తూ ఉన్నాం. మరి ఫాదర్స్ ఈ రోజు ఆ కుటుంబానికి మరి చాలా యజమానుడు. అటువంటి వ్యక్తిని మనం ఎంతవరకు వారికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఎంతవరకు సంవత్సరాలు పరిశీలించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క ఫాదర్లో ఉన్నటువంటి మర్మాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాం. ఫాదర్ అనే మాటలు మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి అక్షరం ఎఫ్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్ చూసినటువంటి మాట విశ్వాసం గల నమ్మకమైన తండ్రి కుటుంబానికి చాలా నమ్మకస్తుడిగా ఉంటాడండి. భార్య నమ్ముతాడు, బిడ్డ నమ్ముతాడు, పిల్లలు అంటూ ఉంటారు ఎవరు నమ్మకపోయినా ఆ తండ్రి మాత్రం నమ్ముతాడని అనేటువంటి భరోసాగా కొడుకు కూతురు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. మరి అటువంటి నమ్మకాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటూ ఉన్నాం. మరి ఫెయిత్ఫుల్నెస్ ఎంత ఫెయిత్ఫుల్ గా ఉంటాడంటే ఆ కుటుంబం ఎడల ఆ తండ్రి యొక్క బాధ్యత లేకపోతే తన ప్రతిదీ కూడా చేస్తూ ఉంటాడు. మరి రెండో అక్షరం చూసినట్టయితే ఏ అటెంటివ్. ఎంత అటెంటివ్ అంటే శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. కుటుంబంలో ప్రతిదీ కూడా శ్రద్ధగా పట్టించుకుంటూ శ్రద్ధ కలిగి ఆ పిల్లల్ని పెంచడంలో కుటుంబ అవసరం తీర్చడంలో ప్రతిదీ కూడా శ్రద్ధ వహిస్తారు. కొన్నిసార్లు ఎంత విచిత్రంగా ఉంటుందో తెలిసిన కుటుంబంలో భర్త ఇంటికి వస్తాడు, భార్య తన పనుల నుండి భర్త ఎప్పుడు వచ్చేటప్పుడు గ్రహించగా మీరు ఎప్పుడు వచ్చారండి అన్న పరిస్థితి. అంటే ఒక భార్య భర్త ఎటువంటి శ్రద్ధ కలిగి ఉందండి ఆలోచిద్దాం. ఈరోజు మరి దేవుడి బిడ్డలుగా మనం కలిగినటువంటి కుటుంబాన్ని మనం ఎంతవరకు శ్రద్ధ కలిగి ఉన్నామో పరిశీలించుకుందాం. మూడో అక్షరం చూసినట్టయితే టీచర్ అంటే అక్కడ గురువు ఉపాధ్యాయుడు. మరి ప్రతి కుటుంబంలో కూడా టీచర్ గా వ్యవహరిస్తాడండి. మరి కొడతాడు, మందలిస్తాడు, కొన్ని నేర్పిస్తాడు. ఆ టీచింగ్ లో మనం గొప్పవారు అవుతూ ఉంటాం. మరి మా నాన్నగారు బైబిల్లో విషయాలు నాకు అనేకమైనటువంటి చెప్తూ ఉన్నప్పుడు నాకు ఆయనే గాడ్ ఫాదర్ గా ఉన్నాడు. ఎందుకంటే మరి ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు కొన్నిసార్లు రిఫరెన్సెస్ కానీ ఏదైనా బైబిల్ తీయకుండా పలానా అధ్యాయంలో పలానా ఆ చివరి భాగంలో పలానా దగ్గర ఉంటుందని చెప్పినప్పుడు నేను ఎంతో గర్విస్తూ ఉంటాను. ఎందుకంటే ఈజ్ మై టీచర్. ఆయన నాకు ఒక రోల్ మోడల్ గా ఉన్నారు. ఉండటమే కాకుండా నన్ను ఈ స్థితిలో ఉండటానికి మూలకారకులు ఆయన. దాన్ని బట్టి ప్రభు నేను అంతా కనపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఇక్కడ ఆ టీచర్ అనేటువంటి ఆ రోల్ కూడా తండ్రి కుటుంబంలో ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆయన బోధన మనం ఏం చేస్తాం తెలుసా, పిల్లలు గారి కుటుంబంలో త్రోసిపుచ్చి చేస్తారు. అంత మాత్రం కాదండి, ఆయన చెప్పే మాట మన మంచికే. ఆయన ఏం చేస్తారంటే మన బాగోగుల గురించి ఆయన చూసేటువంటి తండ్రి. ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని మనం గుర్తెరగాలి. మరి తర్వాత అక్షరం చూసినట్టయితే నాలుగోది హెచ్ హీరో. మరి ఈరోజు చూస్తే వీరుడు ప్రతి కార్స్ కానీ బైక్స్ మీద ఏమన్నా ట్యాగ్లైన్ ఉంటుందో తెలుసండి, డాడ్ ఈజ్ మై హీరో, ఫాదర్ ఈజ్ మై హీరో. అవును, నిజమేనండి. ఈరోజు మన కుటుంబాల్లో మన తండ్రి మనకి హీరో, ఎవరో కాదు. ఐ ఫాలోస్ మై డాడ్ అంటారు, నేను నా తండ్రిని అనుసరిస్తున్నాను అంటాం. మరి ఈరోజు ఆయన ఉన్నటువంటి ఉత్తమమైన లక్షణాలు నీవు నేను మీరు కూడా అవలంబించుకోవాలి. ఆ ఉత్తమమైనటువంటి లక్షణం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో మనం కూడా గొప్ప వారిగా వారికి మంచి పేరు తెచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉంటాము. తర్వాత అక్షరం చూసినట్టయితే ఈ యాంకరేజర్, ఆయన ఇప్పుడు కూడా మనం
ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. ఒక్కసారి ఫెయిల్యూర్ అయిపోయామనుకోండి, ఏమంటారు, డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ, బీదే, నువ్వు నీకేం పర్వాలేదు అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి నానండి. రోజు మనం చూసినట్టయితే ఒక ఎంపరర్ పెంగ్విన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తాను. ఏంటో తెలుసా, అది -50 డిగ్రీలో కూడా అది అలాగా బ్రతుకుంటారంటే ఎందుకో తెలుసా, అది నాన్న కలిగినటువంటి పెంగ్విన్, అంటే మగ పెంగ్విన్ అండి. ఈ ఎంపరర్ పెంగ్విన్ ఉన్నటువంటి లక్ష్యం ఏంటో చూసారండి, అంటార్కిటికా అనేటువంటి ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఎంపరర్ ఆడ పెంగ్విన్ గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయని వెళ్తున్న వెంటనే ఈ మగ పెంగ్విన్ ఏం చేస్తుంది తెలుసండి, ఆ గుడ్డు తీసుకొని కాలు మధ్య పెట్టేసుకొని దగ్గర 2 నెలల పాటు ఆహారం తీసుకోకుండా ఒకే దగ్గర ఉంటూ ఆ చలిగాలు ఆ మనిషికి అలాగే ఉండి ఆ పట్టణంలోంచి వచ్చేటువంటి వేడిగాలు వస్తున్న ద్వారా ఆ గుడ్డును పొదుగుతూ ఏం చేస్తుంది తెలుసండి, 2 నెలలు ఆల్మోస్ట్ 60 రోజులు ఏం చేస్తుంది తెలుసా, ఆ గుడ్డును పొదిగి ఆ బిడ్డ బయటకు వచ్చేంత వరకు కూడా సంరక్షణగా ఉంటారండి. అప్పుడు ఆ గుడ్డు పగిలి ఆ ఎంపరర్ పెంగ్విన్ యొక్క బయటకు వచ్చినప్పుడు తనకి అన్ని నేర్పించి అప్పుడు తన బాధ్యత పూర్తి చేసుకొని అక్కడ విడిచిపెట్టడం జరుగుతుందండి. ఒక పక్షికి అంత శ్రద్ధ ఉన్నప్పుడు నాన్నగా పిలువబడుతున్నటువంటి ఎంపరర్ పెంగ్విన్ అంత కృషి చేస్తున్నప్పుడు ఈరోజు దేవుని రూపంలో ఆయన స్వరూపంలో చెక్కబడిన మీరు నేను ఎంతవరకు మన కుటుంబాల్లో ఎంతవరకు మనం ఎంకరేజ్ చేస్తున్నాం చూడండి. అక్కడ ఆ సమస్య నుంచి ఏం చేస్తుందంటే ప్రతిదీ కూడా తీసివేసి చక్కని జీవితానికి ఆ చిన్న ఎంపరర్ పెంగ్విన్ కి నాన్న పెంగ్విన్ ఆ సౌకర్యాలను కలిగించినప్పుడు రోజు దేవుని స్వరూపంలో మనము ఎంతవరకు మన కుటుంబ బాధ్యతలు అవలంబిస్తున్నాం, నెరవేరుస్తున్నాం. చివరిగా చూసినట్లయితే అంటే రిక్రియేషన్, ఆయన ఏం చేస్తారు తెలుసా, కుటుంబంలో మనకి వినోదాన్ని కలిగించేవారు నాన్నండి. ఎందుకంటే మనము ఏది కావాలన్నా నాన్నని అడగాలి. అమ్మకు చెప్తాము కానీ నాన్న పర్మిషన్. కొన్ని కుటుంబాల్లో అంత విచిత్రం అంటే మరి భార్య తల్లిని అంతగా పట్టించుకోవడం కుటుంబాలు నాకు తెలుసండి. కానీ అదంత మాత్రం తగదండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, భార్య మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. అంటే దాని అర్థం ఏంటంటే కుటుంబానికి శిరస్సు ఆ యజమానికి మనం లోబడాలి. మరి దేవుడు ఆది కాండంలోనే ఆదాముకి హవ్వని సహకారిగా సృష్టించాడు. ఆ ఆదిలోనే మనం చూస్తున్నాం ఈరోజు భార్యాభర్తలుగా తండ్రిని మాట భార్య విని గౌరవాన్ని ఎప్పుడైతే కాపాడుతూ ఆ కుటుంబం వదిలేదు, ఆ కుటుంబము దీవించబడతారని ఈరోజు ఫాదర్ అనే లక్షణాలన్నీ కూడా మరి నీ నా జీవితంలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరొక విషయం చూసినట్లయితే ఈ యొక్క మరి నోవహు యొక్క జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. చేయటమే కాకుండా అక్కడ 3 విషయాలు మనం చూసామంటే, ఒక మొట్టమొదటి చూస్తే ఏ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఏంటంటే అక్కడ స్థిరమైనటువంటి కృషి, రెండవది ఏ కంబైన్డ్ ఎఫర్ట్ కలిసినటువంటి ప్రయత్నము లేక కృషి, మూడవది కమిటెడ్ ఎఫర్ట్ అక్కడ అందరూ కమిట్ గా కృషి చేస్తున్నారు. ఈ 3 లక్షణాలు ఏదైతే ఉన్నాయో మన జీవితాల్లో కూడా ఉండాలి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మరి నోవహు యొక్క జీవితంలో హ్యాడ్ రిలేషన్షిప్ విత్ గాడ్, ప్రతి దినము కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా మన పరమ తండ్రితో మనం రిలేషన్షిప్ కలిగి ఉండాలి. తర్వాత ఆ కుటుంబము ప్రతి రోజుకు వాక్ విత్ గాడ్ డైలీ, దేవుడితో నడిచిన వాడిగా మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడితో ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతూ దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి వ్యక్తిగా మాకు కనిపిస్తారండి. లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఒక తండ్రిగా మనం చూస్తాం. అంతేకాదు యాక్ట్ ఆఫ్ వాట్ గాడ్ హస్ సెడ్, దేవుడు ఏదైతే చెప్పినాడో దానికి విధేయత కలిగి వాడిని సిద్ధపరిచాడు. ఆ కుటుంబం ఎనమంటిది రండి. మరి అక్కడ నోవహు భార్య, 3 కొడుకులు, ఆ 3 కోడళ్ళు రక్షింపబడ్డారు. దేవుడు చెప్పినట్టుగా జలప్రలయం వచ్చింది. ఆ వాడ తెరబడింది. ఆ జంతువులను కూడా లోపలికి వచ్చి కుటుంబం మాత్రమే రక్షింపబడి అక్కడ వాళ్ళందరూ కూడా హేళన చేశారు. కానీ అక్కడ ద్వారాన్ని ఏవో దేవుడు మూసినప్పుడు ఎవరు కూడా తెరవలేకపోయారు. అక్కడ తర్వాత వచ్చి నోవహు మమ్మల్ని రక్షించు అంటే అక్కడ తీయడానికి అక్కడ నోవహు చేసిన ఏమీ లేదండి. స్వయంగా దేవుని యొక్క హస్తమే అక్కడ ఆ ద్వారం వేయడం జరిగింది. ఈరోజు మన కుటుంబాలు రక్షింపబడాలి, లేకపోతే మన కుటుంబాలు దీవించబడాలి, తండ్రి మాట మనం విధేయత కలిగి ఉండాలి. మరి ఇక్కడ చివరిగా 7వ వచనంలో అక్కడ ఏమాటంటే తెలుసండి,
నీతికి వారసుడు ఆయన. ఆ ఇంగ్లీష్ లో ద మ్యాన్ రైచియస్ అనేటువంటి మాట మనం చూస్తాం. ఆ నీతికి వారసుడిగా మనము చూస్తాం. మరి ఒక చరిత్ర అనేది మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. అమెరికా దేశంలో 1989 అక్కడ జరిగినటువంటి శ్వాస సంఘటన ఏంటో తెలుసండి. ఒక భయంకరమైనటువంటి భూకంపం కలిగింది. 4 నిమిషాల్లో 30,000 మంది చనిపోయారు. 4 నిమిషాల్లో 30,000 మంది చనిపోయారండి. చనిపోయినప్పుడు రాష్ట్రము అమెరికా దేశంలో అంత భయము, ఏమేమి అంతమంది చనిపోయారు ఇంకా అనేసి అక్కడ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి మనుషులు, పోలీసు వాళ్ళందరూ కూడా అక్కడ సవాల్ తీస్తూ ఉన్నారు. ఇంతలో ఒక తండ్రి వచ్చాడండి. వచ్చి ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ భూకంపం ద్వారా ఎంతమంది చనిపోయారు. తండ్రికి ఎంతో ఆ గుండె బాధ అయిపోయింది. ఎందుకంటే కొడుకుతో ఒక మాట అన్నాడు, నాన్న నేనే వచ్చి నేను తీసుకువెళ్తాను, అప్పుడు వరకు ఇక్కడి నుంచి నువ్వు కదలకు అనే మాట ఎప్పుడైతే కొడుకు చెప్తాడో ఆ కొడుకు ఏం చేస్తాడు తెలుసండి, స్కూల్లో రూమ్ లో ఉండిపోతాడు. ఉండిపోయి మా నాన్న అసలు తప్పనిసరిగా నేను తీసుకువెళ్తాడు అని ఎవరన్నీ చెప్పినా కూడా ఆ రూమ్ నుంచి బయటకు రాలేదండి. శిథిలం అయిపోయింది, పడిపోయింది. వచ్చాడు, ఒకే ఒక మాట, నాకు సహకరిస్తానని అడిగాడు. అంటే ఏంటి, నేను వెళ్తాను, నా కొడుకుని రక్షించుకుంటాను. సరే నాకు విడిచిపెట్టారు. ఆ తండ్రి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి అక్కడ ఒక్కొక్కటి తీస్తూ ఉన్నాడు. అక్కడ పడిన రాళ్ళు, అక్కడ పడినటువంటి శిథిలాలన్నీ తీస్తూ ఉన్నాడు. దగ్గర 8 గంటలు అయింది, ఏం కాలేదు. 24 గంటలు అయిందండి, ఏమీ లేదు. ఒక పిచ్చివాడగా ప్రతి తీసుకుని అందరూ అంటున్నారు, అయ్యో కొడుకు కోల్పోయాడు అనేటువంటి బాధతో ఈ తండ్రి ఎంత అల్లాడిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, ప్రారంభిస్తున్నాడు అనుకున్నారు. కానీ తండ్రికి తెలుసు, నా కొడుకు తప్పనిసరిగా నా స్వరాన్ని వింటాడు అనేటువంటి ఆ భరోసాతో 24 గంటలు అయిపోయింది. ఒకరోజు 34 గంటలు అయిపోయిందండి, అయినా ఏమీ లేదు. 36 గంటల తర్వాత అలా తీసుకున్నప్పుడు అక్కడ ఒక స్వరం వింటాడు, డాడీ నేనేనా నీ స్వరము, నాన్న నువ్వేనా వచ్చావు, అవును అనేటువంటి మాట ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో ఏంటంత బాగా వచ్చిందని తండ్రికి. ఆ కొడుకు సంతోషం, మా నాన్న వచ్చేసాడు అనేటువంటి ధైర్యంతో అప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. అక్కడ ఉన్నప్పుడు ఈ తండ్రికి కలిగినటువంటి నా కొడుకు అక్కడ జీవిస్తున్నాడు అనేటువంటి నిరీక్షణ, ఆశతో అక్కడ తీసుకున్నప్పుడు ఆ కొడుకు నాన్న వీళ్ళందరూ పారిపోతున్నారు, మా నాన్న నుంచి రక్షిస్తాడు, నాతో పాటు 14 మంది ఉన్నారని చెప్పాడు. స్తోత్రం. ఆ కొడుకు తండ్రి మీద ఉన్నటువంటి విశ్వాసం చూడండి, ఆ తండ్రి మీద ఉన్న నమ్మకం చూడండి. మా నాన్న వస్తాడు, రావడమే కాదు నన్ను రక్షిస్తాడు, తీసుకువెళ్తాడు అనేటువంటి ఆ నమ్మకంతో ఆ తండ్రి వచ్చినప్పుడు కొడుకుతో పాటు 14 మంది రక్షించారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. వారి కన్నీళ్ళని కాలిపోతారు. ఎందుకంటే ఆ తండ్రి యొక్క ప్రేమ చూసారండి. ఎక్కడో నుండి వచ్చాడు, వచ్చి ఆ కొడుకు ఉన్నాడని నిరీక్షణతో వెతికాడు. అక్కడ ఆ కొడుకు సజీవం. ఈరోజు మరి దేవుని బిడ్డలుగా మరి పరమతండ్రి నేను యేసే తన కుమారుని లోకాన్ని పంపించున్నాడు. లోకానికి పంపించున్నాడు. మానవాళిగా మనము లోక పాప ఊపిలో పడిపోయిన పాపకు ఆ శరీరాలతో ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి సొంత కుమారుని కలిగించాడు. ఆ కుమారుని ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆ కుమారుని ద్వారా మనందరూ కూడా నీతిగా వారసులయ్యాం. దేవుడు ఈ మాట ద్వారా మనం దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని సత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది.
నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. పరమ తండ్రి, నీ పాదకు వస్తున్నాం. నా ద్వారా ప్రభావ 3 విషయాలు మాకు నేర్పించారు. అవును తండ్రి, కన్సిస్టెంట్ ఎఫర్ట్ ప్రభావ, స్థిరమైనటువంటి కృషి. రెండవదిగా కంబైన్ ఎఫర్ట్, కలిసి ప్రయత్నం చేసే ప్రభావ, కమిటెడ్ ఎఫర్ట్ ప్రభావ. వారు ఆ కమిటెడ్ కృషితో చేయడం ద్వారా ప్రభావ వారు ఆ వాడని కట్టి ఉన్నారు. ఈరోజు రక్షణ వాడని ప్రభావ మేము కూడా కట్టి మా కుటుంబాలు రక్షింపబడే ప్రభావ ఈ లోకంలో నుండి వేరు పరిశ్రమకి మొదలు చూపిస్తూ ఉన్నాం. అలాగే మరి ఇక్కడ టెంపరీ తండ్రి మరి 2 నెలల ప్రభావ మరి ఆహారం తీసుకోకుండా ఒక నాన్ పెయింటింగ్ ప్రభావ 12 కేసులు మరి ఆ లాస్ అయిపోయే ప్రభావ ఆ బిడ్డని ఏ విధంగా సంరక్షించుకోవాల్సి ఈ లోకానికి పంపినాడు. అంతేకంటే గొప్ప దేవుడు ప్రభావ నీ యొక్క సొంత కుమారుని మా కోసం ప్రభు లోకానికి పంపించి మా పాప నిమిత్తం ప్రభావ రక్తం చిందించి నైనా మమ్మల్ని పాపను విముక్తి కలిగించినట్టు నేను కొనాలని చూపిస్తున్నాను. వాక్యం ద్వారా మమ్మల్ని అక్కడ బలపరిచిన కొనాలని ప్రభావ వాక్యం ప్రతి తల్లిని దీవించి ఆశ్రయించండి. ఈ నామాన్ని తెచ్చుకోవడం ఏ నామాలు తండ్రి. ఆమేన్. God bless you all.